హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే పక్కవాడు చెడిపోయినా సరే మనం బాగా బ్రతకాలి అనే టైప్లో ఉన్నారండి. ఇచ్చిన మాట తప్పడానికి రెడీగా ఉంటారు. ఇచ్చిన మాట ఇప్పుడు ఒక వస్తువు రూపకానైనా మనం ఒక మాట ఇచ్చినా, ఒక వస్తువు ఇచ్చినా దానికి మనము మాట అనేది ఇచ్చిన తర్వాత అది తప్పకూడదండి. దానికి మనం కట్టుబడి ఉండాలి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఇచ్చిన మాట మనకి వేరే లాభం వస్తుందంటే ఈ మాట తప్పడానికి రెడీగా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. చుట్టూ ఎవరికన్నా ఒక ఆపద, మనకి ఎదుటి వాళ్ళకి ఒక ఆపద వచ్చింది అనుకున్నప్పుడు ఏంటంటే మనకి వాళ్ళు శత్రువులైనా సరే మనం ముందుండాలి. అది అలాంటప్పుడు లేని హెల్ప్ తర్వాత మనకు దేనికి ఉపయోగపడిద్దండి? అదే కదా. ఎదుటి వాళ్ళకి ఏదన్నా ప్రాణాపాయంలో ఏదన్నా బాగలేకపోయినా ఏం జరిగినా కానీ వాళ్ళు ఎంత శత్రువులైనా కూడా వాళ్ళకి మనము ఏదో ఒక రూపాన్ని హెల్ప్ చేయాలి అంతే. కానీ ఎవరిదైనా ప్రాణమేనండి. మనకు శత్రువు అయినని వాళ్ళ ప్రాణం పోవాలి అనుకోవడం మనకు కరెక్ట్ కాదు కదా. శత్రువుకైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదంటే ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేమున్నాం ముందు అని హెల్ప్ చేస్తే అది మనకి ఎప్పుడైనా దేవుడు అనేవాడు మనకి ఏదో ఒక రూపాన హెల్ప్ చేయకపోతాడా అనేది నా నమ్మకం అండి. ఎందుకంటే నేనైతే ఒక మాట ఇచ్చాను అంటే నేను దానికి 100% నేనైతే కట్టుబడే ఉంటాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పు కనుక ఉంటే నన్ను క్షమించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను.